నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పరిశ్రమలకు అనుకూలంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడి. మదన్ సింగ్ రాజ్ పురోహిత్కు ఆదిరెడ్డి అభినందనలు. సమర్థవంతంగా పనిచేయాలని కమిటీకి సూచన. పెద్దిరెడ్డి ఆక్రమణలపై వీడియో విడుదల, చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశం. రూరల్ నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలబెడదాం. టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే గోరెంట్ల. జవహర్లాల్ నెహ్రూ సేవలు చిరస్మరణీయం. మెయిన్ రోడ్లో కాంగ్రెస్ ఘన నివాళులు. ఇక డీటెయిల్స్ చూస్తే, తైవాన్ కంపెనీల పెట్టుబడులకు ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. పెట్టుబడులు, పరిశ్రమలకు అత్యంత అనుకూలంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. పెట్టుబడుల సదస్సులో విశాఖకు వచ్చిన తైవాన్ బృందం సీఎంతో భేటీ అయ్యింది. తైపీ ఎకనమిక్ అండ్ కల్చర్ సెంటర్ ప్రతినిధి రాయబారి ముమిన్ చెన్ నేతృత్వంలోని బృందం చంద్రబాబును కలిసింది. వివిధ రంగాల్లో వచ్చే ప్రాజెక్టులకు అనుకూలంగా ఏపీలో పారిశ్రామిక కారిడార్లను తీర్చిదిద్దుతున్నామని తైవాన్ బృందానికి సీఎం తెలిపారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులు, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. తైవాన్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఈవీ, బ్యాటరీ తదితర రంగాల్లో ఏపీతో కలిసి పనిచేయాలని సీఎం తైవాన్ కంపెనీలను ఆహ్వానించారు. ఇండో తైవాన్ ఇండస్ట్రియల్ పార్కును కుప్పంలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తైవాన్ ప్రతినిధి బృందం తెలిపింది. అలీజియన్స్ గ్రూప్ 400 కోట్ల వ్యయంతో ఈ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేసేందుకు సిద్ధమని సీఎంకు వెల్లడించింది. The reason is that the bulk of them is small and medium enterprises, but with oftentimes a global leadership in their own niche. So I think they can matter even to a giant like India, but of course they are more worried to go in uncharted territories, if you allow me, than to join other companies in, Maharashtra, Delhi, Tamil Nadu, where there are already clusters of Italian companies. What would you say to them to convince to come to Andhra Pradesh rather than in already experienced territory? Thank you, Your Excellency. We are in a cooperative federalism. States has to compete each other. This is not new for me. Even earlier I used to compete. Once Bangalore was IT capital for India. Then I used to compete to get it to Hyderabad. Now Hyderabad is better rated than Bangalore because of competition. In Davos also we used to compete. రాజమహేంద్రవరంలో చారిత్రాత్మకమైన శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి ఆలయానికి నూతన చైర్మన్గా మదన్ సింగ్ రాజ్ పురోహిత్, నూతన డైరెక్టర్ల కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున నాయకులు హాజరై వారికి అభినందనలు తెలిపారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మార్కండేయేశ్వర ఆలయ ప్రతిష్టను కాపాడే బాధ్యత నూతన కమిటీదేనని స్పష్టం చేశారు. గత వైసీపీ పాలకులు ఈ ఆలయ ప్రతిష్టను మంటగలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే 58 అడుగుల నూతన ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం మదన్ సింగ్ రాజ్ పురోహిత్ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. ధ్వజస్తంభం దాత రవిశంకర్ను ఆర్జే ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సౌభాగ్య ఆప్టికల్స్ అధినేతలను ఆయన అభినందించారు. మదన్ సింగ్ మాట్లాడుతూ తనకు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భక్తులకు మంచి సేవలు అందిస్తానని అన్నారు. జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, నాయకులు వర్రె శ్రీనివాస్, కాశీ నవీన్, శెట్టి జగదీష్, ఎన్నమూరి దీపు, భేరులాల్ జైన్, నిమ్మలపూడి గోవింద్, ఛాంబర్ అధ్యక్షుడు తవ్వా రాజా తదితరులు నూతన కమిటీని అభినందించారు. తప్పు చేశారు,
ఈ దేవాలయంలో కూడా తప్పు చేశారు. బాధ్యత లేదు అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఒక ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తూ భక్తుల యొక్క మనోభావాల్ని కాపాడుతూ అనునిత్యం శివయ్య యొక్క ధ్యానం చేసుకుంటూ ఆ భక్తితో ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఒక ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు చైర్మన్ గారు మొన్ననే చెప్పారు, ఇంకెక్కడి నుంచి ఆయన నోటమ్మటే మాట్లాడతారు. మేము వేయడం వరకే అభివృద్ధి మీది బాధ్యత, మేము కమిటీ వేయడం వరకే మా బాధ్యత, తర్వాత ఏది జరిగినా మీరు బాధ్యత, అవసరమైన చోటే మేము వస్తాం, పూజ చేయడానికో దండం పెట్టుకోవడానికో వస్తాం, మంచి కార్యక్రమాలు సాధక బాధలన్నీ మీరే చూసుకోవాలి, చెయ్యాలి. ఏదైనా నిధులు కావాలంటే పుష్కరాలకి తేవాల్సిన బాధ్యత నాది కాబట్టి తెస్తాను, మిగతా కార్యక్రమాలన్నీ మీరే చెయ్యాలని ఇక్కడ ధ్వజస్తంభాన్ని పునర్నిర్మాణం చేసుకునే కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. ఆ ధ్వజస్తంభం పునర్నిర్మాణం చేయడానికి దాతగా ముందుకొచ్చిన రవిశంకర్ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, ఈ యొక్క 2-3 సంవత్సరాలు అక్కడ అసలు ధ్వజస్తంభమే లేదు. మనందరం కూడా ఎంతో భక్తితో కిందకి దిగినంటనే ఆ ధ్వజస్తంభాన్ని మొక్కుతాం. కానీ గత పాలకులు చేసిన తప్పు వల్ల అక్కడ అసలు ధ్వజస్తంభమే లేదు. దాన్ని ఈరోజు వరకు పరిరక్షించి 7 నెలలుగా కృషి చేసి 58 అడుగుల ధ్వజస్తంభాన్ని, ఆ చెట్టుని దారిలో ఉంది అతి దగ్గర తీసుకొచ్చి ఈ పునర్నిర్మాణం ఏదైతే ఉందో పునఃప్రతిష్ఠ కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా అతి దగ్గరలో చేయబోతున్నామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ రవిశంకర్ గారు కూడా ఉన్నారు. దాత బయటికి పైకి రావాలని కోరుతా ఉన్నాం. మీ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఈ అభివృద్ధి భాగంలో మనం చేసే మొదటి పని ధ్వజస్తంభం పూర్ణ ప్రతిష్ఠ. గతం 120 నుంచి 150 సంవత్సరాలు ఈ ధ్వజస్తంభం పురాణిది. ప్రస్తుతం మనం ఇది మరి పూర్ణ ప్రతిష్ఠ చేయవలను. అలాగే కొన్ని పాత ఎలక్ట్రిక్ వైరింగ్ మార్పు, వాటర్ ప్యూరిఫైయర్ అన్నీ మనం మార్పు చేసేసి మీ పెద్దల సలహాలు స్వీకరించి నేను ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుల అటవీ భూముల ఆక్రమణలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఒక వీడియో విడుదల చేశారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో ఏరియల్ సర్వే నిర్వహించిన సమయంలో పవన్ ఈ వీడియోలు తీశారు. మంగళంపేట అటవీ భూముల్లో 76.74 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు ఆయన పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డులను కూడా తారుమారు చేశారని అన్నారు. విజిలెన్స్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను పవన్ ఆదేశించారు. దీనితో ప్రభుత్వ అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడానికి రంగం సిద్ధం చేసింది. పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలమని, కార్యకర్తలు పనిచేయటం వల్లనే 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కాగలిగానని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కార్యకర్తలు ఏ సమస్య తీసుకొచ్చినా తక్షణమే స్పందిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. స్థానిక ప్రియాంక గార్డెన్స్లో రూరల్ నియోజకవర్గం బూత్ యూనిట్ క్లస్టర్ గ్రామ మండల వార్డు అలాగే అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం గురువారం సాయంత్రం జరిగింది. కోలాహల వాతావరణంలో జరిగింది. నూతన కమిటీల చేత ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు వస్తుందని, ఇప్పటికే చాలామందిని కమిటీల్లోకి తీసుకున్నామని, జిల్లా కమిటీలో కూడా అవకాశాలు వస్తాయని అన్నారు. ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, రూరల్ కడియం మండలాల టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, వెలుగుబంటి రఘురాం, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, ఏపీఐఐసి డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, ఏఎంసీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి, రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్లు పండూరి అప్పారావు, దాలిపర్తి వేమన, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దామణి, డైరెక్టర్ కర్రి అప్పలస్వామి, గంగిన హనుమంతరావు, నున్న కృష్ణ, బొప్పన శ్రీను, కురుకూరి కిషోర్, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, పిల్ల తనుజ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలతో వచ్చాం. మనందరం తిరిగిన తర్వాత ప్రతిరోజు ఆ రోజున బలవంత పెళ్లి బీజేపీ సీట్ పట్టుబట్టారు. ఆఖరికి నన్ను రోల్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఖరికి నాకు 2 బీఫారాలు ఇచ్చిన ఏకైక నాయకుడు నేనే. 2 బీఫారాలు ఇచ్చి నీకు ఎట్ట కావాలంటే చేసుకోమన్నప్పుడు నన్ను అడిగాడు చంద్రబాబు గారు, నేను భయపడుతున్నావా రోడ్లకు వెళ్తాను. నాకు భయం ఎందుకంటే అక్కడైనా 20,000, 10,000, 5,000 గెలుపు గ్యారంటీ ఎంత పరిస్థితి అయినా. కానీ నాకు రాజమండ్రి స్ట్రాంగ్ సీట్ నన్ను ఎందుకు పాలుస్తారన్నారు. ఆఖరి 2 బీఫారాలు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమన్నారు. 2 బీఫారాలు ఇచ్చారు. కానీ ఆ రోజున రూరల్లో సబ్స్టిట్యూట్ లేదు, ప్రత్యామ్నాయం లేదు కనుక సీటు పోద్దన్న భయంతో మళ్ళీ నేను అక్కడే ఉన్నాను. నా అదృష్టం కొద్ది 3 సార్లు మళ్ళీ రూరల్లో పెరిగాను. మొన్న సభలు వచ్చింది, సీటు మీద 2 బీఫారాలు తీసుకెళ్ళమన్నారు. వెళ్ళాను హైదరాబాద్, బీఫారాలు పంపిస్తున్నాం బయలుదేరమన్నారు. విమానం దిగి వచ్చేటప్పుడు చావు కప్పు చల్లగా చెప్పారు, సీటు మీదే కానీ కొంచెం ఆలస్యం అవుతుంది. అరే బౌండరీ మెంబర్ని, జిల్లాలో బౌండరీ మెంబర్ని, నా సీట్ ఆపడం ఏంటని చెప్పారు. మాకేదో ఆయన బోతా కొట్టించారు కొంతమంది నాయకులు. పవన్ కళ్యాణ్ గారు మాకు సీట్ ఇచ్చాడని చెప్పి కబులు వేయడం, ఆయన పరువు కోసం వచ్చి ఆపాల్సి వచ్చిందని నేను అన్నాను. ఆయన పరువు కోసం నా పరువు ఎందుకు తీస్తారని. సరే పోటీ చేసాం, గెలుస్తామని తెలుసు. 5 ఏళ్ళు మనం పోరాటం చేసాం. అసెంబ్లీలో మగాడు అనిపించుకున్నానయ్యా మీ మనిషి. ఫ్రంట్ లైన్ లో పోరాడాను. వెరవలా నా జోలికి రాలేకపోయాను. నియోజకవర్గంలో కార్యకర్తల జోలికి రాలేకపోయాను. 5 ఏళ్ళు అధికారంలో ఉన్న మీరు ఎవరికైనా కేసులు పెట్టారా, ఎవరికైనా ఇబ్బంది కలిగిందా? మా జోలికి రాలేదు, మీ జోలికి రానిలేదు. అది బుచ్చి చౌదరి యొక్క శక్తి. ఒకటే, ఇవాళ పార్టీ సంస్థాగతంగా మనందరికీ కమిటీలు ఇచ్చాయి. మనం ఒక శత్రువుని ఎదుర్కొని పార్టీ ఎలక్షన్ నెగ్గాం, భారీ మెజారిటీ, ఎన్నడూ లేని విధంగా ప్రపంచం. ఇప్పుడు కమిటీలు వేసుకుంటున్నాం, ప్రభుత్వంలోకి వచ్చాం, అధికారంలోకి వచ్చాం. మన అందరూ చూస్తూ ఉంటారు, ప్రెస్ వాళ్ళు చూస్తూ ఉంటారు, అపోజిషన్ చూస్తూ ఉంటారు, మన ఓటర్లు చూస్తూ ఉంటారు. ఇప్పుడు మనందరం సమన్వయంతో ఈ కమిటీలు అనేవి సంస్థాగతం. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి పదవులు వస్తాయి, మారుతూ ఉంటాయి. అందరికీ పదవులు అన్నిసార్లు రావు. అలాగని పదవి ఉందంటే అందరినీ కలుపుకుని వెళ్ళాలి. మన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఏదైతే మనకి ఆదేశాలు ఇస్తారో, ఆయనకి ఎక్కడ మచ్చ రాకుండా ఆయన చాలా ఫ్రీడమ్ ఇస్తున్నారు. మీకు చక్కగా మంచి పదవులు ఇస్తున్నారు. ఆ ఫ్రీడమ్ని మీరు మంచిగా మీ యొక్క వార్డల్లో, మీ యొక్క ప్లేస్లో ఏ సమస్యలు ఉన్నా చక్కగా ఆయన దృష్టికి తీసుకొచ్చి వర్క్ చేసుకుని మరింత మంచి పేరు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేవాడు క్రమశిక్షణగా మారిపోయారు. స్వాతంత్ర సమరయోధులు, మాజీ ప్రధాని, భారతరత్న, నవభారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా స్థానిక మెయిన్ రోడ్ పాత కూరగాయల మార్కెట్ వద్దనున్న నెహ్రూ విగ్రహానికి
కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. బాలేపల్లి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత అభివృద్ధి పదంలో నడిపించడానికి పంచవర్ష ప్రణాళికలు, పెద్ద డ్యాంలు నిర్మాణం చేసిన ఘనత నెహ్రూకే దక్కుతుందన్నారు. టీకే మాట్లాడుతూ ప్రధాని మోడీ పదే పదే నెహ్రూపై విమర్శలు చేస్తున్నారని, నెహ్రూ దేశానికి చేసిన అభివృద్ధి నేటికి కూడా కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుందన్నారు. పంచవర్ష ప్రణాళికలు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణం చేసి రైతులు పంటలు పండించి దేశానికి ఆహారం అందించేలా చేసిన ఘనత నెహ్రూకే దక్కుతుందన్నారు. ప్రచార కమిటీ అధ్యక్షుడు డాక్టర్ వడయార్, పిసిసి కార్యదర్శి బెజవాడ రంగారావు, కాంగ్రెస్ నాయకులు దేవతా సుధాకర్, అడుసుమిల్లి రమేష్, చంద్రశేఖర్, పట్నాల శ్రీనివాస్, బత్తిన చంద్రరావు, డాక్టర్ రాజశేఖర్, కిషోర్ కుమార్ జైన్, దొంతమల్ల రామ్ కుమార్, తాడి హరిబాబు, వంశీ తదితరులు పాల్గొన్నారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క పుట్టినరోజు. దీనిని మన భారతదేశం అంతా కూడా బాలల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఆయనకి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలంటే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు బాలల దినోత్సవంగా మన భారతదేశం అంతా కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈవేళ మన భారతదేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మాట్లాడితే చాలు ప్రతి మీటింగ్లో జవహర్లాల్ నెహ్రూ అలా చేశాడు, నెహ్రూ ఎలా చేశాడు, దేశాన్ని బాగు చేశాడు అన్నాడు. ఈవేళ నెహ్రూ మాట ఎత్తే అర్హత కూడా నరేంద్ర మోడీకి లేదు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జయంతి కార్యక్రమం, ఈ కార్యక్రమం సందర్భంగా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఆ మహనీయునికి నివాళులు అర్పించే నిమిత్తం మేమందరం కూడా నగర కాంగ్రెస్ అలాగే జిల్లా కాంగ్రెస్ కూడా ఇక్కడికి విచ్చేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మొట్టమొదటి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు బాధ్యతలు చేపట్టి పంచవర్ష ప్రణాళికను నిర్మించి ఈ దేశ అభివృద్ధిని బాటలు వేసినటువంటి మహనీయుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన పంచవర్ష ప్రణాళికల ద్వారా అనేక ఆనకట్లు కట్టించి నీటిపారుదలను కల్పించి దేశంలో వ్యవసాయాన్ని పెంచి నీళ్ళ విప్లవం తీసుకొచ్చి పాల ఉత్పత్తులను పెంచి అలాగే పరిశ్రమలను స్థాపించి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అవ్వకముందు 30 కోట్ల మంది భారతదేశంలో జనాభా ఉండేవారు, ఆకలి సౌరెడ్డి. ఈయన ప్రధానమంత్రి అయ్యాక దేశం అంతా కూడా డ్యాములు కట్టి మన దేశ పంట ఇతర దేశాలకు వెళ్ళేలా చేసిన మహనీయుడు. తర్వాత చిన్న ఇష్యూ ఏంటంటే ఆయన ప్రధానమంత్రి ఉండగా ఒకసారి రైల్వే గేట్ దారుతుంటే గేట్ ఆఫీసర్ ఏంటి వెళ్ళకూడదండి అని. అప్పుడు ట్రైన్ వెళ్ళక తెస్తే మీ పని నువ్వు చేసావయ్యా అని చెప్పారు నెహ్రూ గారు. ఇవాళ భారతదేశంలో గాంధీ నెహ్రూ గారు సూర్యచంద్రులు ఉన్నంతసేపు ఉండదని. పర్యావరణ పరిరక్షణకు ఆదిత్య డిగ్రీ మహిళా కళాశాల ఎంతగానో కృషి చేస్తుందని, మొక్కలు నాటడంతో పాటు వాటిని పరిరక్షించే బాధ్యతను కూడా తీసుకోవటం అభినందనీయమని జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను అన్నారు. లలితానగర్లో శుక్రవారం ఆయన మొక్కలు నాటారు. ఆదిత్య ఎన్ఎస్ఎస్ సేవా శిబిరంలో ముగింపులో భాగంగా ప్రోగ్రామ్ ఆఫీసర్ జీవీఎస్ నాగేశ్వరరావు, స్థానిక నాయకుడు నామాన వాసు ఆధ్వర్యంలో లలితానగర్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. వై శ్రీనుతో పాటు ఎన్ఎస్ఎస్ రాష్ట్ర లైజనింగ్ ఆఫీసర్ సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు అందిస్తున్న సేవలను వారు ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో రమాదేవి, జనసేన నాయకులు భాషా లిమ్రా, దాసరి గురునాథం, అక్కిరెడ్డి ప్రసాద్, రాజేష్ ఖన్నా, స్థానికులు తాతాజీ, శ్రీపాద మోహన్, నాగరాజు, సతీష్, నాగేంద్ర, రాజు తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్ ప్రత్యేక సేవా శిబిరంలో భాగంగా ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల వారు నిర్వహిస్తున్న ఈరోజు వ్యాలిడిక్టరీ ఫంక్షన్ అండి.
ఈ కార్యక్రమానికి గత 9 సంవత్సరాల నుంచి మేము స్టూడెంట్స్కి ఈ స్లమ్ ఏరియా అవతలంతా స్లమ్ ఏరియా అదే తీసుకున్నాం. అమ్మాయిలకి మెయిన్ ఫెసిలిటీస్ కోసం దీన్ని ఎంపిక చేయడం జరిగింది. ఈ రోజున మా అదృష్టవశాత్తు మన స్టేట్ లైజన్ ఆఫీసర్ గారైన సుధాకర్ సార్ ఈరోజు మమ్మల్ని చూడడానికి విచ్చేశారు, ఏం చేస్తున్నావో చూడడానికి. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మేము చేస్తున్న యాక్టివిటీస్. ఇక్కడే కాకుండా ఇంకా కోరికొండలో కూడా కొంతమూరులో కూడా మన బాయ్స్ అందరూ అక్కడ చేస్తున్నారండి. ఎన్ఎస్ఎస్ తరపున పర్యావరణాన్ని పరిరక్షించే దాంట్లో భాగంగా ఏదైతే ఎన్ఎస్ఎస్ తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఉంటాయో వాటిలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకోవటం. గత కొన్ని రోజులుగా ఈ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరంలో కానీ తూర్పుగోదావరి జిల్లాలో కానీ నిర్విరామంగా ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఎన్ఎస్ఎస్ తరపున ఈ రోజున కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం, దానికి నామన వాసు గారి యొక్క పూర్తి సహకారాలతో వారి మిత్ర బృందం కూడా ఇక్కడ సహకరించి ఆదిత్య డిగ్రీ కాలేజ్ మహిళా లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మా వంతుగా ఈ రోజున ఈ కార్యక్రమాలు పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మొక్కలు నాటడమే కాకుండా మొక్కల్ని పరిరక్షించే విధంగా వాటి పోషణ కానీ వాటిని గ్రోత్ ఎలా ఉందో ఏంటని ఎప్పటికప్పుడు మనం దాన్ని పరిశీలన చేసే విధంగా ఒక కార్యాచరణ రూపొందించుకొని గతంలో మేము చిరంజీవి గారి పేరు మీద కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి పేరు మీద కానీ వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల తరపున కానీ ఎన్నో కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు మేము పాల్గొనడం జరిగింది. అయితే ప్రత్యేకించి మహిళలు కానీ ఎన్ఎస్ఎస్ తరపున కానీ విద్యార్థులు కానీ చేసేటువంటి దాంట్లో ఒక ప్రత్యేకత ఏంటంటే మొక్కలు నాటి అయిపోయిందని అనిపించుకోకుండా వాటి సంరక్షణని చూడటం కానీ వాటి ఎదుగుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి నలుగురికి ఆదర్శంగా ఉండే విధంగా చేస్తున్నటువంటి ఈ ఎన్ఎస్ఎస్ వారిని ఆదిత్య మహిళా కాలేజీ స్టూడెంట్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రిలో ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఉన్న ఉమెన్ వింగ్స్ మహిళా కళాశాలలో ఉన్న విద్యార్థులు 50 మంది పవిత్ర కార్తీక మాసోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ ఉమాకోటిలింగేశ్వర స్వామి ఆలయంలో ఆలయ అర్చకుడు కొడమంచిలి వీరేశ్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి పాశుపత శ్రీరుద్ర సహిత శతచండీ యాగం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు గోపూజ, విఘ్నేశ్వర పూజ, మహాన్యాసపూర్వక పాశుపతి మృత్యుంజయపూర్వక ఏకాదశి అభిషేకం, 9 గంటలకు శతచండీ పారాయణ, దుర్గా సహస్ర కుంకుమార్చన, సుహాసిని పూజ, సూర్య నమస్కారాలు, రాజశ్యామల పారాయణం జరిగింది. సాయంత్రం 4 గంటల నుంచి లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, శతచండీ హోమం, రాజశ్యామల హోమం, అఘోర పాశుపత మృత్యుంజయ హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దుర్గా సహస్ర కుంకుమార్చనకు భక్తులు భారీగా తరలివచ్చారు. రాత్రి 7 గంటలకు నీరాజన మంత్రపుష్పాలు భక్తులకు ఆశీర్వచనం గావించారు. అనంతరం పూజలో పాల్గొన్న భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఉమాకోటిలింగేశ్వర దేవస్థానం రాజమండ్రి ప్రతి సంవత్సరం కూడా అంటే గత 30 సంవత్సరాలు పెట్టి కూడా కార్తీక మాసంలో ఒకరోజు శతచండీ యాగం జరుగుతూ ఉంటుందండి. నా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తుంది. ఈ రోజున ఉదయం నుంచి కూడా విఘ్నేయ పూజ, మహాన్యాసము, అభిషేకము, ఆ తర్వాత అమ్మవారి కుంకుమ పూజ, సాయంకాలం 4 గంటల నుంచి శతచండీ యాగం జరుగుతుందండి. అతి వైభవంగాను భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు. అన్నప్రసాదం కూడా స్వీకరిస్తారు. ఇది చేయడం వల్ల శత్రుబాధలు పోతాయండి. రోగాలు కానీ అంటే మనస్సంకల్పం, ఎవరైతే ఏ మనస్సంకల్పంతో కూర్చుంటారో వారికి ఆ కార్యసిద్ధి కలుగుతుందండి. ముందుగా చక్కగా మనకు కోటిలింగేశ్వర స్వామి వారికి పొద్దున మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకము, బిల్వార్చన, ఆ తర్వాత భువనేశ్వరి అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన, ఆ తర్వాత చాలా అత్యంత వైభవంగా సువాసినులందరినీ కూడా కూర్చోబెట్టి దాదాపుగా 108 మంది సువాసిన్యర్చన ప్రీత శోభనా శుద్ధ మానస అమ్మవారికి సువాసినులు పూజ చేస్తే ఎంతో ఇష్టంట. అటువంటి సువాసినులు 108 మంది సువాసినులు కూర్చోబెట్టి ఉదయం లలితా సహస్రనామములతో కుంకుమార్చన చేయించారు. ఆ తర్వాత అత్యంత విశేషంగా ఆరోగ్యం భాస్కరావిచ్చేతనే విధంగా సూర్య నమస్కారాలు, ఆ తర్వాత విశేషంగా ఈ యొక్క శతచండీ హోమము, అలాగే రాజశ్యామల హోమము, ఉదయం స్వామివారికి అభిషేకంతో పాటుగా నవగ్రహ మూల మంత్రములను సంపుటీకరణ చేసి నవగ్రహములకు కూడా అభిషేకం కార్యక్రమం కూడా జరిగింది. ఈరోజు చాలా అత్యంత విశేషమైనటువంటి రోజు.
అష్టమ్యాంచ నవమ్యాంచ చతుర్థస్యాం జగద్గురోహ. అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి తిథులు కూడా అష్టమి, నవమి, చతుర్దశి. అటువంటి ఈ రోజున కార్తీక మాసంలో ఉన్నటువంటి బహుళ నవమి నాడు ఈ కార్యక్రమాలన్నీ చేయడం, చూడడం ఇవన్నీ కూడా చాలా విశేషమని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి సమయం. పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ మరోసారి తన ఉదారత చాటుకున్నారు. తనను నమ్మి రాజమహేంద్రవరం ఇంటి వద్దకు వచ్చిన శాటిలైట్ సిటీకి చెందిన కండిపిల్లి ప్రసన్న కుమార్ అనే విభిన్న ప్రతిభావంతుడికి తానున్నానంటూ ఆపన్న హస్తం అందించారు. సదరం సర్టిఫికెట్లో 100% అంగవైకల్యం ఉన్నప్పటికీ కండిపిల్లి ప్రసన్న కుమార్కు ఆధార్ బయోమెట్రిక్ పడటం లేదన్న కారణంతో గత కొంతకాలంగా పెన్షన్ అందించడం లేదని, అది కూడా దివ్యాంగుల కోటా పెన్షన్ 6,000 వచ్చేదని మంత్రి కందుల దుర్గేష్కు సమస్యను విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆధార్ బయోమెట్రిక్ సెంటర్ వారితో తాను చర్చిస్తానని కాకినాడ వెళ్లి అప్డేట్ చేసుకోమని సూచించారు. కలెక్టర్ ఆఫీస్కు సంబంధిత సమాచారం చేరవేసి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల కోటాలో నెలకు 15,000 పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటారని ప్రసన్న కుమార్కు మంత్రి హామీ ఇచ్చారు. తనను కలిసేందుకు రాజమహేంద్రవరం వచ్చిన ప్రసన్న కుమార్కు ఆటో ఖర్చుల రూపేణా వ్యక్తిగత సాయంగా 2,000 రూపాయలు అందించారు. మంత్రి దుర్గేష్ స్పందించిన తీరుపై ప్రసన్న కుమార్ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 136వ జయంతిని పురస్కరించుకొని జూబ్లీ లైబ్రరీ రీడింగ్ రూమ్ సమాజ్ టౌన్ హాల్ ఆధ్వర్యంలో కార్యదర్శి DCCB మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు మెయిన్ రోడ్ గాంధీ నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశానికి తొలి ప్రధానిగా దేశాభివృద్ధికి పాటుపడిన గొప్ప నాయకుడు అని, దేశ ప్రజలందరూ ఈరోజు ఆయనను తలుచుకొని నివాళులు అర్పించవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు, టౌన్ హాల్ కార్యవర్గ సభ్యులు మోరా భరద్వాజ, నల్లం శ్రీను, కె సత్యనారాయణ ఉరఫ్ భీము, కోటిపల్లి కేశవరావు, కర్రి కాశీ విశ్వనాథ్, వలవల చిన్ని, లైబ్రేరియన్ VTV సుబ్బారావు, దేవిశెట్టి రాజా, SV రమణారావు తదితరులు పాల్గొని నివాళులర్పించారు. అనంతరం బిస్కెట్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఆధునిక భారతదేశ నిర్మాత, అలీన దేశాల ఉద్యమ నేతగా భారతదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థని ప్రవేశపెట్టి తర్వాత తరాల వాళ్ళు ఈ భారతదేశాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి పునాదులు వేసినటువంటి మహనీయుడు స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ గారు. మరి ఆయన టైంలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. ఎన్నో పంచవర్ష ప్రణాళికతో ఎన్నో ప్రాజెక్టులు అన్నీ కూడా నిర్మిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ చిల్డ్రన్స్ డేకి జూబ్లీ రీడింగ్ రూమ్ సమాజ్ తరఫున మరి ఇక్కడ కార్యక్రమం చేసి మరి స్టూడెంట్స్ని అందరినీ కూడా గ్యాదర్ చేసి భారీ కార్యక్రమం చేసి బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం రెడ్ క్రాస్ సొసైటీ ఆఫీసులో రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఎన్ కృష్ణ సింధూరి సహకారంతో అనారోగ్య చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ డాక్టర్ జి తరుణ్ హాజరై మాట్లాడుతూ, చైర్మన్గా ఎన్నికైన తర్వాత మొదటి కార్యక్రమంలో ఇలా చిన్నారులకు పౌష్టికాహారం అందించడం, వారి ఆరోగ్యానికి సహకరించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజ్మెంట్ కమిటీ కోశాధికారి డాక్టర్ జి మహాలక్ష్మి, సభ్యులు ఎం పద్మావతి, బల్లా శ్రీనివాసరావు, బోను రామకృష్ణ, జిల్లా సమన్వయకర్త పి రాంబాబు, పిల్ల నాగపద్మ, ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల యూత్, రెడ్ క్రాస్ వాలంటీర్స్ పాల్గొన్నారు. మెడిసిన్స్ అన్ని టైం టు టైం తీసుకోవాలని చెప్పి చెప్తున్నాను. అండ్ ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.